హలో అండి. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇవాళ అయితే ఒక చిన్న వీడియోతో మీ ముందుకొచ్చాను. మొక్కలకి మట్టి ఎలా కలిపి పెట్టుకుంటారు పాటింగ్ మిక్స్ ఒకసారి మాకు చూపించండి అని చెప్పారు కదండి. ఒక చిన్న వీడియో అండి. స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే నేను చెప్పేది క్లియర్గా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అందుకు స్కిప్ చేయకుండా చూడండి. ఒక చిన్న వీడియోనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఇక్కడ చూపిస్తున్న ఈ బ్యాగ్స్ ఎందుకు చూపిస్తున్నానంటే మనం చాలా రకాలుగా పాటింగ్ మిక్స్ కలుపుకుంటాం కదండి. ఇక్కడ నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇవి కంపోస్ట్ బ్యాగ్లు అనమాట. కిచెన్ వేస్టేజ్తో తయారు చేసుకున్న కంపోస్టు బ్యాగ్లో వచ్చేసి డైరెక్ట్గా అలా మొక్కలు పెట్టేసుకున్నాను. కొంచెం పైన ఒక లేయర్ మట్టి వేసేసి కంపోస్టు సగం 50% తయారయ్యాక మట్టి అలా వేసి పెట్టేసుకున్నాను. అదొక మెథడు. అలాగే శాండ్విచ్ మెథడ్లో కూడా మనం మొక్కలు పెట్టుకుంటూ ఉంటాం కదండి. గార్డెన్ నుంచి వచ్చిన తుక్కు కానివ్వండి, కొమ్మలు ప్రూనింగ్ చేసిన అవి కానీ కాయగూర తొక్కలు ఇలా మనం లేయర్గా అలా పెట్టేసుకొని శాండ్విచ్ మెథడ్లో కూడా చేసుకుంటూ ఉంటాం కదా. అలా కొన్ని మొక్కలు పెడుతూ ఉంటాను నేను, అందుకు వివరిస్తున్నాను. ఇలా కంపోస్ట్ బ్యాగ్లో కూడా డైరెక్ట్గా కొన్ని మొక్కలు పెడుతూ ఉంటాను. ఇలా పాటింగ్ మిక్స్ కలుపుకొని కూడా కొన్ని మొక్కలు పెట్టుకుంటూ ఉంటాను. ఈ మెథడ్ అయితే ఇవాళ చూపిస్తున్నానండి. మట్టి ఎలా కలుపుకొని మనం మొక్కలు డైరెక్ట్ పెట్టుకోవచ్చు అన్నది. ఇది వచ్చేసి బాగా మాగిన పశువుల ఎరువండి. అక్కడ చూపించినది బ్లాక్గా ఉన్నది కిచెన్ వేస్టేజ్తో నేను తయారు చేసుకున్న కంపోస్టు. ఇది నార్మల్ రెడ్ సాయిల్ అండి. మనకు చాలా రకాలుగా దొరుకుతుంది కదా సాయిల్ వచ్చేసి. మన ఒక్కొక్కరికి ఒక సైడు ఒక కలర్లో ఉంటుంది మట్టి వచ్చేసి. ఏ మట్టి అయినా సరే ఒక 2 వంతులు తీసుకొని నేను ఇవి 2 వంతులు అయితే యాడ్ చేశానండి. ఇప్పుడు నార్మల్గా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది నార్మల్ రెడ్ సాయిల్ కదా. అక్కడ ఉండే ఒక బిన్ మీకు చూపిస్తాను. దాంతో 2 వంతులు మట్టి తీసుకున్నాను. ఒక పాట్ వచ్చేసి కిచెన్ వేస్టేజ్తో తయారు చేసిన కంపోస్ట్ తీసుకున్నాను. ఒక పాట్ వచ్చేసి పశువుల ఎరువు అయితే తీసుకున్నానండి. మనం మట్టి తక్కువగా ఉండేలాగా చూసుకోవాలి, ఎరువులు ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడే మొక్కలు హెల్తీగా పెరుగుతాయి. అలాగే మన టెర్రస్కి కూడా చాలా వెయిట్లెస్గా ఉంటుంది పాట్స్ వచ్చేసి. ఇప్పుడు చూపించిన ఆ పాట్తో వచ్చేసి ఒక పాటు కిచెన్ వేస్టేజ్, ఒక పాట్ వచ్చేసి పశువుల పేడ, అలాగే 2 పార్ట్స్ వచ్చేసి ఎర్రమట్టిని తీసుకున్నానండి. ఈ మెథడ్లో అయితే నేను మొక్కలు కలిపి పెట్టుకుంటుంటాను. ఇంకొకటి చెప్పాలి ఇక్కడ మీకు క్లియర్గా ఒక విషయము. మన దగ్గర ఒక్కొక్కసారి అన్నీ ఉండవు కదా, ఓన్లీ మట్టి ఉంటుంది. ఆ మట్టికి తగ్గట్టు పశువుల పేడ కానీ లేదంటే కిచెన్ వేస్టేజ్తో తయారు చేసుకున్న కంపోస్ట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఈ వీటిల్లో ఏది ఉన్నా కూడా మట్టి ఒక వంతు అయితే అది ఒక హాఫ్ వంతు కలిపి పెట్టేసుకోవచ్చండి. అంటే మనకు మట్టితో పాటు ఒక ఎరువైనా ఉండాలి. అది కంపోస్ట్ అయినా కానివ్వండి, ఇది బాగా మాగిన పశువుల ఎరువు కానివ్వండి, వర్మీ కంపోస్ట్ కానివ్వండి, ఇది ఉండాలన్నమాట పక్కాగా. ఓన్లీ మట్టితో కాకుండా ఒక ఎరువైనా మనం అందులో కలిపి పెట్టుకుంటే చక్కగా మొక్కలు హెల్తీగా వస్తాయండి. అన్నీ ఉండాలని ఏమీ లేదు, ఉంటే మటుకు మనం తయారు చేసుకోవచ్చు. ఓకేనా? ప్రజెంట్ నా దగ్గర పశువుల ఎరువు అలాగే కిచెన్ వేస్టేజ్తో తయారు చేసుకున్న కంపోస్ట్ ఉంది కాబట్టి అవి 2 వంతులు తీసుకొని 2 వంతులు మట్టి అయితే తీసుకున్నాను. ఇలా అయితే కలిపి పెట్టేసుకున్నానండి. మీకు క్లియర్గా నేను నీట్గా చెప్పాను అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తెలుపుతాను. ఓకేనా? ఇవాళ అయితే సీడ్స్ పెట్టడం చూపిస్తలేనండి. చాలా రకాల సీడ్స్ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓన్లీ మీకు క్లియర్గా నీట్గా చెప్పాలని ఒక చిన్న వీడియో అయితే ఇది చేశాను. ఆకుకూరలు అన్ని మొక్కలకి ఇలాగే కలిపి పెట్టుకుంటాను. ఆకుకూరలకు మట్టికి కొంచెం మనము వేరేలాగా మట్టి మిశ్రమం అయితే కలుపుకోవాలండి. అది ఒక సపరేట్గా ఒక వీడియో పెడతాను మీకు. కొంచెం చేంజ్ ఉంటుందంటే ఈ ప్రాసెస్లో. ఇంకొక విషయం చెప్పాలండి. ఇప్పుడు మట్టి 2 వంతులుండి మనకు ఇవి 2 వంతులు అయితే యాడ్ చేసుకుంటున్నాం కదా. మనకు ఒక్కొక్కసారి ఒకటే ఎరువు ఉంటుంది కదా. కంపోస్ట్ అయితే అలాగే వర్మీ కంపోస్ట్ కానీ మట్టి 2 వంతులు ఉంటే అది డైరెక్ట్గా అది కూడా 2 వంతులు, ఒకటే ఎరువైనా సరే 2 వంతులు వేసుకోవచ్చండి. కానీ పశువుల పేడను మట్టుకు మట్టితో ఈక్వల్గా తీసుకోకూడదు. అది 2 వంతులు మట్టి ఉంటే ఇది 2 వంతులు మట్టుకు వేయకూడదండి. ఒక వంతే కలుపుకోవాలన్నమాట. ఇది ఒక్కటి. ఎందుకంటే బాగా మాగిన పశువుల పేడ అయినా సరే అండి, మరీ మట్టిలో ఎక్కువగా అయిపోతే మటుకు మొక్కలకి హీటు అనేది ఉంటుందన్నమాట. నేను అది అబ్జర్వ్ చేశాను, అందుకు చెప్తున్నాను. మనం వేరే కంపోస్టులు ఉంటే ఎక్కువగా తీసుకున్నా నో ప్రాబ్లం, కానీ పశువుల ఎరువు మటుకు మట్టి ఒక 20% ఉంటే 10% మట్టికి అది తీసుకోవాలి. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇంకా ఆకుకూరలకు సపరేట్గా ఒక వీడియో అయితే పెడతానండి. అలాగే
ఇవన్నీ ఏవి లేకపోయినా కూడా ఒక ఎరువు మటుకు కంపల్సరీ ఉండాలి. కిచెన్ వేస్టేజ్‌తో తయారు చేసిన కంపోస్ట్ కానివ్వండి, వర్మీ కంపోస్ట్ కానివ్వండి, ఈ పశువుల ఎరువు కానివ్వండి, ఇలా ఒకటి ఉన్నా కూడా మనకు మొక్కలు చక్కగా వస్తాయి. ఇంకొక విషయం అండి, కోకోపీట్ ఉన్నా కూడా మీరు వేసుకొని కలుపుకోవచ్చు. నేనైతే ఇప్పటి వరకు ఎక్కువగా అది వాడలేదు. స్టార్టింగ్‌లో ఎప్పుడో కొంచెం వాడాను, కానీ అది లేకున్నా కూడా నాకు బాగానే చక్కగా మట్టి లూజ్‌గా ఉంటుందండి. ఎందుకంటే మనం మట్టి ఎక్కువగా వేసుకోకుండా ఇలాంటి ప్రాసెస్‌లు చేసుకోవడం వల్ల బావుంటుందనమాట. ఓకే, మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.